ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కీర్తనాకారుడు రచించినటువంటి 72వ కీర్తనను మనము ధ్యాన వాక్యముగా నేటి పాఠముగా ధ్యానించుకుందాము. ఈ కీర్తన చదివి జూమ్ బైబిల్ క్విజ్లో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని దేవుని పేరట ప్రతి ఒక్కరిని నేను కోరుకొనుచున్నాను. ఈ సందర్భంలో 72వ కీర్తనను మనము ధ్యాన వాక్యముగా ధ్యానించుకుందాం. కీర్తనాకారుడు చెప్పుచున్నటువంటి మాటలు మన ఉదయాలలో వాటిని మనము అప్లై చేసుకోవాలని కోరుచున్నాను. మొదటి వచనమును చదువుదాం. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. మొదటిగా రాజు ఏమంటున్నాడు? రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము అని కీర్తనాకారుడు ప్రారంభించాడు. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. రాజునకు, రాజకుమారునికి నీ నీతిని తెలియచేస్తే, నీవు తెలియచేసిన నీతిని బట్టి నీ ప్రజలకు, శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయం తీర్చును దేవా అని సెలవిస్తున్నాడు. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. నీ నీతిని బట్టి పర్వతములన్నిటికీ నెమ్మది కలుగును, చిన్న కొండలకు కూడా నెమ్మది కలుగును దేవా అంటున్నాడు. ప్రజలలో శ్రమ నొందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును. మరొక విషయము తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే దేవా నీవు నీ నీతిని అతనికి చూపిస్తావో, చేపిస్తావో, నేర్పిస్తారో, అతడు ప్రజలు శ్రమలో ఉన్న వారికి, బీదలను రక్షించి బాధపెట్టు వారి విషయంలో అతను ఒక కఠినమైనటువంటి తీర్పు తీర్చుతాడు అని చెప్తున్నాడు. 5వ వచనమును చూసినట్లయితే, సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము, తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగియుందురు. అతను రాజకుమారుని యొక్క నీతిని బట్టి సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, తరతరముల వరకు జనులందరూ నీ యందు భయభక్తులు కలిగి ఉంటారు దేవా అని సెలవిస్తూ ఉన్నాడు. 6వ వచనమును, గడ్డి కోసిన బీట మీద కురియు వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. పోలిక చూడండి, దేనితో పోలిస్తున్నాడు? గడ్డి కోసిన బీటి మీద కురియు వాన వలె. ఎందుకు? వర్షం కురిసిన తర్వాత మరలా గడ్డి మొలకెస్తుంది. భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును అని పోలుస్తూ ఉన్నాడు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును అని అంటున్నాడు. అంటే చంద్రుడు లేకపోవటము అనేది అసంభవము. సూర్యుడు, చంద్రుడు నిలిచినంత కాలము నీతిమంతులు వర్ధిల్లుదురు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా క్షేమాభివృద్ధి వారికి కలుగును అని తెలియచేయచ్చు ఉన్నాడు. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును నీ నీతిని బట్టి దేవా అని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు అని మరొక పర్యాయము తెలియజేస్తూ ఉన్నాడు. అరణ్యవాసులందరూ, అరణ్యములో నివసించే వారందరూ అతనికి లోబడతారు, శత్రువులు మన్ను తింటారు అని సెలవిస్తున్నారు. 10వ వచనాన్ని చూసినట్లయితే, తర్షీసు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, శాబారాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. ఇక్కడ 2 దేశాల పేర్లు, 2 ద్వీపముల పేరు, తర్షీసు రాజులు, ద్వీపముల రాజులు, అలాగే శాబారాజులను అందరూ కానుకలు తీసుకొని వస్తారు. కొంతమంది కప్పము చెల్లిస్తారు అని సెలవిస్తున్నాడు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్యజనులందరూ అతన్ని సేవించెదరు దేవా అని చెప్తున్నాడు.
దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. దరిద్రులు ఎవరైతే ఉంటారో వారిని అందరూ అతడు నడిపిస్తాడు. ఎందుకంటే నీ నీతి అతని దగ్గర ఉంది, నీ నీతిని నీ న్యాయమును అతనికి నేర్పించావు కాబట్టి అని చెప్తున్నాడు. దీనులను దరిద్రులను అతడు విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. దరిద్రులను విడిపిస్తాడు, దీనులను విడిపిస్తాడు, నిరాధారులను కూడా విడిపిస్తాడు అని సెలవిస్తున్నాడు. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. ఎంత చక్కని మాటలో భక్తుడు తెలియజేయుచున్నాడో చూడండి. దేవుని యొక్క నీతి చేత అలంకరింపబడిన వారు ఈ విధంగా ఉంటారు అని తెలియజేస్తున్నాడు. నిరుపేదల ఎందును బీదల ఎందును కనికరం చూపుతాడు, బీదల ప్రాణమును అతడు రక్షిస్తాడు. ఎందుకనగా దేవుని నీతి చేత ఆవరింపబడి ఉన్నాడు. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును అని తెలియజేస్తూ ఉన్నాడు. అతడు చిరంజీవి యగును, శోభా బంగారము అతనికి ఇవ్వబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతని పొగుడుదురు అని మరొక మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీతి అనుసరించి రాజు నివసిస్తాడో అతడు చిరంజీవి అనగా చిరకాలం ఉంటాడు. షేబా దేశపు బంగారము అతనికి ఇవ్వబడుతుంది, శ్రేష్టమైన బంగారము. అతనికి క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, అతని కొరకు ప్రజలందరూ ప్రార్థన చేస్తారు, అతడు క్షేమముగా ఉండాలి అని. అతని దినమంతయు అతని పొగుడుదురు, రోజంతా అతనిని పొగుడుచూ ఉంటారు. ఎందుకు? నీతిని బట్టి న్యాయమును బట్టి రాజ్య పరిపాలన చేయుచూ ఉండును కాబట్టి. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు అని సెలవిస్తున్నాడు. చూడండి, మరొక మాట ఏమంటున్నాడంటే పచ్చిక వలె పట్టణస్థులందరూ తేజరిల్లుదురు, కాంతితో విరజిల్లుదురు అని తెలియజేస్తున్నాడు. 17వ వచనమును చూసినట్లయితే అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. అంత గొప్ప పేరు అతనికి ఉంటుంది. సూర్యుడున్నంత కాలము చిగుర్చుతూ ఉండును, చిగురు పెట్టుచూ ఉండును అని చెప్తున్నాడు. మనుషులందరూ దీవించబడతారు అతనిని బట్టి. అన్యజనులందరూ లోకులందరూ అతన్ని చూసిన వారందరూ ధన్యుడు ధన్యుడు అని చెప్పుకుందురు అని సెలవిస్తున్నాడు. 18వ చరణంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. గొప్ప సందేశం ఇక్కడ మనకు ఇవ్వబడింది. ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు కనుక ఆయన నామము స్తుతింపబడును గాక. 19వ వచనము చూసినట్లయితే ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమెన్ ఆమెన్ అని అంటున్నాడు. ఆయన మహిమ కలిగిన నామము, ఆయన నామము మహిమ కలిగిన నామము కనుక నిత్యము ఆయన నామము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును అని చెప్పుచు ముగింపు మాటల్లో ఏమన్నాడంటే ఇంతటితో యెషయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను అని మనకు తెలియచేస్తున్నాడు కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు. కాబట్టి ప్రియమైన వారికి మరొకసారి మనవి చేయటం ఏమనగా, వీడియోని మీరు వీక్షించటమే కాకుండా మీకు తెలిసిన వారికి కూడా తెలియజేయండి. ఆత్మీయతలోనికి నలుగురిని మనము నడిపించుదాము. అంత మాత్రమే కాకుండా జూమ్ బైబిల్ క్విజ్లో కూడా పాల్గొందాము. దేవుని ఆశీర్వాదములను మనము పొందుకుందాము. అప్పుడు దేవుడు మెండుగా మనములను మన కుటుంబములన్నిటినీ దీవించి
మనమును ఆశీర్వదించును గాక.